వెల్కమ్ టు గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వరకు ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో క్లాస్ యందు ముఖ్యంగా సబ్ ఇన్స్పెక్టర్స్ మరియు కానిస్టేబుల్స్ అభ్యర్థులకు సంబంధించినంత వరకు బయాలజీకి సంబంధించినంత వరకు మొక్కల ఆర్థిక ప్రాముఖ్యత, ఎకనామిక్ బాటనీకి సంబంధించినంత వరకు సబ్ ఇన్స్పెక్టర్స్ ఎస్ఐ మరియు కానిస్టేబుల్స్ అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా, అదేవిధంగా ఇతర పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఈ వీడియోను రూపొందించడం అనేది జరుగుతూ ఉంది. సో దీనిలో మొత్తం 150 క్వశ్చన్స్ అనేవి 150 క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. వీటికి సంబంధించినంత వరకు సమాచారాన్ని మనం పరిశీలిద్దాం. సో ముందుగా మనకి క్వశ్చన్ నెంబర్ 1, వరైజా సటేవా. ఈ వరైజా సటేవా అంటే వరి అని పిలుస్తాం. ఈ వరిలో క్రోమోజోముల యొక్క సంఖ్య 24గా గుర్తుపెట్టుకోవచ్చు. వరిలో క్రోమోజోముల సంఖ్య 24. అయితే ఇక్కడ మనకి ఈ 16 క్రోమోజోములు అనేవి ప్రధానంగా ఉల్లిలో క్రోమోజోముల సంఖ్య 16గా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా మొక్కజొన్నలో క్రోమోజోముల యొక్క సంఖ్య అనేది 20గా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా పొగాకులో మనకి మొత్తం 48 క్రోమోజోములు అనేవి ఉంటాయి. చెరుకులో అయితే 80 క్రోమోజోములు ఉండటాన్ని గమనించాలి. సో దిస్ క్వశ్చన్ ఈస్ అబౌట్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఇన్ రైస్ లేదా ప్యాడీలో క్రోమోజోముల సంఖ్య అనేసరికి 24గా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఉల్లిలో 16, మొక్కజొన్న లేదా జియామేజ్ అని పిలుస్తాం, దీనిలో 20. అదేవిధంగా పొగాకు నికోటియానా టొబాకం అని పిలుస్తాం, దీనిలో 48. సో రైట్ ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ జయ, పద్మ, రత్న, పంకజ్, జమున అనేవి ఏ రకానికి చెందినటువంటి వంగడాలు అని అడగటం జరిగింది. ఇది వరికి సంబంధించినటువంటి వంగడాలు, విత్తనాలు అనేవి. అయితే ఇక్కడ మనకి కొన్ని సందర్భాల్లో సిఆర్ అంటే కటక్ రైస్ అని పిలుస్తాం. అదేవిధంగా ఐఆర్ అనగా ఇండియన్ రైస్ అని పిలుస్తాం. ఇది కూడా మనకి వరిలో ఉన్నటువంటి రకాలుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఇటీవల కాలంలో మనకి ఈ జొన్నకు సంబంధించినంత వరకు ఈ జొన్నని మనం సోర్గం వల్గేర్ అని పిలుస్తాం. ఈ జొన్న ఏదైతే ఉందో ఇటీవల కాలంలో భారతదేశము బయోఫార్టిఫైడ్ జొన్నని ఉత్పత్తి చేయటం జరిగింది. సో కొన్ని రకాల పోషక పదార్థాలని దట్టించటం జరుగుతుంది జొన్నలోకి. దీన్ని బయోఫార్టిఫైడ్ జొన్న అంటాం. దాని పేరు పర్బానీ శక్తిగా గుర్తుపెట్టుకోవాలి. పర్బానీ శక్తి అనేది బయోఫార్టిఫైడ్ జొన్నగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ వంగడాలకి సంబంధించినంత వరకు ఫర్ ఎగ్జాంపుల్ గోధుమ తీసుకున్నట్లయితే మనకి దీనిలో సోనాలి కానీ కళ్యాణ సోనా అని ఈ రకంగా మనకి గోధుమలో వంగడాలు అనేవి ఉంటాయి. ఇటీవలి కాలంలో మోడీ ప్రకటించినటువంటి రాగి వంగడం, ఈ రాగి వంగడం అనేది మోడీ ప్రస్తావించినటువంటి రాగి వంగడం అనేది ఇంద్రావతిగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంద్రావతి అనేది రాగి వంగడంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, హో కల్చర్ అనగా దీని యొక్క పెంపకం. ఇది వరి యొక్క పెంపకాన్ని హో కల్చర్ అని పిలుస్తాం. అయితే చైనా హైబ్రిడ్ వరి పితామహుడని యువాన్ లాంగ్ పింగ్ అనేటువంటి శాస్త్రవేత్తను మనం పిలుస్తాం. చైనా హైబ్రిడ్ వరి పితామహుడు అని పిలుస్తాం. సో హో కల్చర్ అనేసరికి వరి యొక్క పెంపకంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, ఈ ఐఆర్ఆర్ఐ అనేది ఎక్కడ కలదు అని అడగటం జరిగింది. ఐఆర్ఆర్ఐ అనేసరికి ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని పిలుస్తాం. ఇది ఫిలిప్పైన్స్లోని మనీలాలో ఉండటాన్ని గమనించాలి. అయితే కటక్లో మనకి సిఆర్ఆర్ఐ అంటే సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది కటక్లో ఉంది. మనీలాలో, ఫిలిప్పైన్స్ క్యాపిటల్ మనీలాలో ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉండటాన్ని గమనించాలి. సో ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనీలా. శ్రీ సాగును తొలిసారిగా ప్రవేశపెట్టినటువంటి దేశం, సో ఈ దేశం అనేది మడ్గాస్కర్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి శ్రీ అనగా సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ అని పిలుస్తాం. సో ఈ విధంగా ఈ శ్రీ సాగును ప్రవేశపెట్టింది హెన్రీ డి లౌలానీగా
లౌలానీగా గుర్తుపెట్టుకోవచ్చు. హెన్రీ డి లౌలానీ అనేటువంటి శాస్త్రవేత్త శ్రీ సాగును ప్రవేశపెట్టడాన్ని గమనించాలి. సో కాబట్టి శ్రీ సాగు అనేసరికి మడ్గాస్కర్ గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ లూనిసిరి అనేది ఏ వంగడము? ఇది వరి యొక్క వంగడంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ మనకి ప్రధానంగా ఈ వరికి సంబంధించినంత వరకు ఈ లూనిసిరి, అదేవిధంగా మనకి మిరాకిల్ రైస్, మిరాకిల్ రైస్ అని పిలుస్తాం. మ్యాజిక్ రైస్ అని పిలుస్తాం. సో అదేవిధంగా కైపాడ్ రైస్, పొక్కలి రైస్. కైపాడ్ రైస్ లేదా పొక్కలి రైస్ అనేది కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి రైస్. అదేవిధంగా మనకి ఇటీవల కాలంలో బ్లాక్ రైస్ వచ్చింది, బ్లాక్ రైస్. దీన్ని మనం చాక్హో అని పిలుస్తాం, చాక్హో. ఈ చాక్హో అనేటువంటి రైస్ అనేది మణిపూర్ రాష్ట్రానికి సంబంధించినటువంటి రైస్, బ్లాక్ రైస్ అని పిలుస్తాం. GI ట్యాగ్ అనేది లభించడాన్ని గమనించాలి. సో కాబట్టి ఇక్కడ ఈ విధంగా మనకి ఈ మిరాకిల్ రైసు, సో అదేవిధంగా మనకి ప్రధానంగా ఈ బ్లాక్ రైస్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. దీన్ని చాక్హో అని పిలుస్తాం, మణిపూర్ రాష్ట్రంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. రైట్. సో లూనిసిరి అనేది సో వరి వంగడంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఈ వరి, గోధుమ, మొక్కజొన్నలో తినే భాగం, దీన్ని అంకురచ్చదం అని పిలుస్తాం. ఇంగ్లీష్లో దీన్ని ఎండోస్పర్మ్ అని పిలుస్తాం. ఎండోస్పర్మ్ అంటే అంకురచ్చదము, ఎండోస్పర్మ్ అని పిలుస్తాం. సో అంకురచ్చదంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే కొబ్బరిలో తినే భాగం కూడా సో అంకురచ్చదమే. అయితే ద్రవరూప అంకురచ్చదం అనేది ముఖ్యంగా కొబ్బరి నీళ్ళు అనేది ద్రవరూప అంకురచ్చదంగా గుర్తుపెట్టుకోవచ్చు. వీటిలో మనకి సైటోకైనిన్లు అనేవి ఉంటాయి. ఈ సైటోకైనిన్స్ అనేవి ప్రధానంగా కణ విభజనకు తోడ్పడే ప్లాంట్ హార్మోన్స్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇది 7th క్వశ్చన్, అంకురచ్చదంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టు 8th వన్, సోనాలిక, కళ్యాణ సోన అనేవి గోధుమకు చెందినటువంటి వంగడాలుగా గుర్తుపెట్టుకోవచ్చు. హరిత విప్లవం ద్వారా అధిక దిగుబడి సాధించినటువంటి పంట అనేది గోధుమ. అయితే హరిత విప్లవం ద్వారా తక్కువగా మనకి దిగుబడి దేనిలో వచ్చిందని అడిగేసరికి పప్పు ధాన్యాలుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. పప్పు ధాన్యాలు, పల్సెస్. సో ఈ పప్పు ధాన్యాలకు సంబంధించినంత వరకు సో పప్పు ధాన్యాల ఉత్పత్తులు మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. సో కేంద్ర పప్పు ధాన్యాల పరిశోధనా సంస్థ అనేది కాన్పూర్లో ఉండటాన్ని గమనించాలి. రైట్. నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వీట్ అండ్ బార్లీ రీసెర్చ్, ఈ గోధుమ మరియు బార్లీ పరిశోధనా సంస్థ అనేది హర్యానాలోని కర్నాల్లో ఉంది. కర్నాల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ తొలి కృత్రిమ ధాన్యం అనేది సో దీన్ని మనం ట్రిటికేల్ అని పిలుస్తాం. ఈ ట్రిటికేల్ అనేది ఏ విధంగా ఉత్పత్తి అయింది అనేసరికి గోధుమ అనేసరికి వీట్ అని పిలుస్తాం. ఈ వీట్ మరియు రై అనేటువంటి రెండు మొక్కల మధ్య సంకరణం ఫలితంగా ఒక షట్స్థితికము ఈ షట్స్థితికము క్రోమోజోముల పరంగా షట్స్థితికము అని పిలుస్తాం. ఈ షట్స్థితికం అయినటువంటి ఈ ట్రిటికేల్ అనేది మనకి లభించింది. ఈ విధంగా ట్రిటికేల్ని సో ఉత్పత్తి చేసినటువంటి శాస్త్రవేత్త గోర్బచెంకోగా గుర్తుపెట్టుకోవాలి. గోర్బచెంకో అనేటువంటి శాస్త్రవేత్త. ఈ విధంగా మనకి క్రోమోజోమ్స్ని డబుల్ చేసి మనకి పాలీప్లాయిడీ అంటే బహుస్థితిక స్థితి అని పిలుస్తాం. ఇటువంటి బహుస్థితిక స్థితిని పొందాలి అంటే ముఖ్యంగా క్యాల్చిసిన్ అనే ఒక ఉత్పరివర్తన జనకం అనేది అవసరం. ఈ క్యాల్చిసిన్ అనేది కాల్చికం ఆటమ్నేల్ అనే ఒక కందం నుంచి మనకి లభిస్తుంది క్యాల్చిసిన్. ఇది ఒక మ్యూటాజెన్, ఉత్పరివర్తన జనకము, క్రోమోజోమ్ని డబల్ చేస్తూ ఉంటుంది. ఈ విధంగా మనకి ఇది షట్స్థితికం. ఏకస్థితికం అంటే N అని పిలుస్తాం. సో ద్వైస్థితికం అంటే 2N అని పిలుస్తాం. ఈ విధంగా డబుల్ అయిపోయి మనకి షట్స్థితికం, క్రోమోజోముల సంఖ్య డబుల్ అయ్యి షట్స్థితికం వస్తుంది. ఇదే తొలి కృత్రిమ ధాన్యంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ ఆర్టిఫిషియల్ సెరెల్ ఈ ట్రిటికేల్గా గుర్తుపెట్టుకోవచ్చు. గోర్బచెంకో అనేటువంటి శాస్త్రవేత్త దీన్ని ఉత్పత్తి చేయడం జరిగింది. SI అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. కాల్చిసిన్ అనేటువంటి పదార్థం కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పొడవైన కీలం, లాంగెస్ట్ స్టైల్ అండ్ స్టిగ్మా కలిగినటువంటి మొక్కజొన్నగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. మొక్కజొన్న. నెక్స్ట్ జిఎన్ అనే ప్రోటీన్ ఎందులో ఉంటుంది? జిఎన్ అనే ప్రోటీన్
ఎందులో ఉంటుంది అని అడగటం జరిగింది. ఈ జిఎన్ అనేటువంటి ప్రోటీన్ అనేది ముఖ్యంగా మనకి మొక్కజొన్నలో లభిస్తుంది. మొక్కజొన్నలో లభించే ప్రోటీన్ జిఎన్. మరి గోధుమలో లభించే ప్రోటీన్ అనేది గ్లూటెన్ అని పిలుస్తాం. గ్లూటెన్ అనేది గోధుమలో లభించే ప్రోటీన్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ హార్డియం వల్గేర్ అంటే బార్లీ అని పిలుస్తాం. బార్లీ యొక్క శాస్త్రీయనామం హార్డియం వల్గేర్. సో ఈ మొలకెత్తే బార్లీ గింజల్లో మనకి మాల్టోస్ అనేది ఉంటుంది. మాల్టోస్ చక్కెర అనేది మనం చూస్తాం. నెక్స్ట్ మానవుడు తొలిసారిగా పండించినటువంటి ధాన్యం. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ప్రపంచంలో అయితే మానవుడు తొలిసారిగా పండించినటువంటి ధాన్యం గోధుమ. భారతదేశంలో అయితే పండించింది బార్లీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు భారతదేశంలో. నెక్స్ట్ మాల్టో చక్కెర అధికంగా దేనిలో ఉండును? బార్లీలో ఉంటుంది. అవైనా సటైవా అనగా ఓట్స్ అని పిలుస్తాం. ఓట్స్ ఇవి కూడా ప్రధాన ధాన్యాలే. ఓట్స్ చాలా ఆరోగ్యకరమైనటువంటి సెరల్స్, అత్యంత ఆరోగ్యకరమైనటువంటి ధాన్యాలు ఓట్స్ అని పిలుస్తాం. నెక్స్ట్ సికేల్ సిరియల్ అనగా రై అని పిలుస్తాం. రై. అయితే ఇక్కడ మనకి ఈ రై మొక్కకి సంబంధించినంత వరకు మోస్ట్ ఇంపార్టెంట్ 2 థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఈ రైకి సంబంధించినంత వరకు ముఖ్యంగా ఈ రై ధాన్యంలో ఎర్గాటిజం అనే ఒక ఈ రై ధాన్యంను మన ఆహారంగా తీసుకుంటే ఎర్గాటిజం అనేటువంటి వ్యాధి కలగడానికి ఆస్కారం ఉంది. ఎందుకనగా ఈ రై ధాన్యంపై క్లావిసెప్స్ అనే ఒక శిలీంధ్రం, వెరీ వెరీ ఇంపార్టెంట్ శిలీంధ్రం ఇది. క్లావిసెప్స్ అనే శిలీంధ్రము దీన్ని ఎర్గాట్ శిలీంధ్రం అని పిలుస్తాం. ఈ ఎర్గాట్ శిలీంధ్రం ఏదైతే ఉందో ఈ ఎర్గాట్ శిలీంధ్రం క్లావిసెప్స్ ఈ రై ధాన్యంలో మనకి ఈ రై ధాన్యాన్ని ఆహారంగా తీసుకుంటే మనకి ఎర్గాటిజం అనేటువంటి వ్యాధి కలగడానికి ఆస్కారం అనేది ఉంది. ఇదే క్లావిసెప్స్ శిలీంధ్రం నుంచి మనకి ఎల్ఎస్డి డ్రగ్, లైసెజిక్ యాసిడ్ డైఎథైల్ అమైడ్ అని పిలుస్తాం. ఈ ఎల్ఎస్డి డ్రగ్, హాలిసినోజెనిక్ డ్రగ్ కూడా ఇదే శిలీంధ్రం నుంచి మనకి లభిస్తుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అవైనా సటైవా అనగా ఓట్స్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సికేల్ సిరియల్ అనగా రై అని చెప్పడం జరిగింది. అలాగే పేదవాని ఆహారం. ఈ పేదవాని ఆహారం అనేసరికి వెంటనే చెప్పాల్సింది జొన్న. అతిపేదల ఆహారం అయితే సజ్జలు. పేదల ఆహారము సజ్జలుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సోర్గం వల్గేర్ అనగా జొన్న అని పిలుస్తాం. దీన్నే మనం గ్రేట్ మిల్లెట్ అని పిలుస్తాం. ఈ మిల్లెట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. భారతదేశం 2018 సంవత్సరాన్ని తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. 2018 సంవత్సరాన్ని తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటించాను. ఐక్యరాజ్య సమితి 2023 సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి 2023 సంవత్సరాన్ని భారతదేశం యొక్క విజ్ఞప్తిని తీసుకుని 2023 సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా ప్రకటించడాన్ని గమనించాలి. సో చిరుధాన్యాలు లేదా ముతక ధాన్యాలు అని పిలుస్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇల్యూసైన్ కోరకోన అంటే రాగులుగా గుర్తుపెట్టుకోవాలి. రాగుల్లో కాల్షియం అనేది అధికంగా ఉంటుంది. నువ్వుల్లో అయితే మనకి ఐరన్ అధికంగా మనకి లభిస్తుంది. సీజమం ఇండికం అనగా నువ్వులుగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే గ్రేట్ మిల్లెట్ అంటే జొన్నగా గుర్తుపెట్టుకోవచ్చు. పెరల్ మిల్లెట్ అంటే సజ్జలు, అని పిలుస్తాం. ఫింగర్ మిల్లెట్ అంటే రాగులు, చోళ్ళు అని పిలుస్తాం కదా, రైట్. పెర్ల మిల్లెట్ ఇప్పుడే చెప్పాను, సజ్జలు. పెర్ల మిల్లెట్ అంటే సజ్జలు. అతిపేదల ఆహారం ఇది కూడా సజ్జలు. ఫింగర్ మిల్లెట్ అంటే రాగులుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. పెన్నిసెటమ్ టైఫాయిడియం అనగా సజ్జలుగా గుర్తుపెట్టుకోవాలి. పెర్ల మిల్లెట్స్ అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ మదర్ ఆఫ్ జెనెటిక్స్ అంటే బఠానీ, పైజం సెటైవం మదర్ ఆఫ్ జెనెటిక్స్ అని పిలుస్తాం. అయితే ఇక్కడ మనకి ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ ఎవరు? జాన్ గ్రిగర్ మెండెల్. అదేవిధంగా ఈ న్యూరోస్పోరా ఏదైతే ఉందో ఇది ఒక శిలీంధ్రము. జన్యుశాస్త్ర ప్రయోగాలు దీనిపై జరిపే శిలీంధ్రంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకి డ్రాసోఫిలా, దీన్ని ఫ్రూట్ ఫ్లై అని పిలుస్తాం.
డ్రాసోఫిలాని మనం ఫ్రూట్ ఫ్లై అని పిలుస్తాం. ఈ డ్రాసోఫిలాలో నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఎన్ని అని అడిగితే 8గా గుర్తుపెట్టుకోవచ్చు. దీన్ని మనం సిండ్రెల్లా ఆఫ్ జెనెటిక్స్ అని పిలుస్తాం. సిండ్రెల్లా ఆఫ్ జెనెటిక్స్ అని పిలుస్తాం. అలాగే దీన్ని క్వీన్ ఆఫ్ జెనెటిక్స్గా కూడా పిలుస్తాం. జన్యుశాస్త్ర రాణి, క్వీన్ ఆఫ్ జెనెటిక్స్గా పిలువబడే ఈగ డ్రాసోఫిలా కీటకం. దీనిలో నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ 8. గినియా పంది అనేది ఇది పంది కాదు, ఇది ఒక ఎలుక లాంటి జంతువు. సో కాబట్టి గినియా పంది మీద కూడా జన్యుశాస్త్ర ప్రయోగాలు జరుపుతారు. సో మదర్ ఆఫ్ జెనెటిక్స్ బఠానీ. నెక్స్ట్ పైజమ్ సెటైవం బఠానీలో క్రోమోజోమ్ల యొక్క సంఖ్య 14గా గుర్తుపెట్టుకోవాలి. డ్రాసోఫిలాలో అయితే 8 క్రోమోజోమ్లు ఉంటాయి. మొక్కజొన్నలో అయితే 20 క్రోమోజోమ్లు ఉంటాయి. వరిలో అయితే 24 క్రోమోజోమ్లు ఉంటాయి. సైజర్ అరైటినం అనగా శనగలు, బెంగాల్ గ్రామ్ అని పిలుస్తాం. నెక్స్ట్ వన్ ఖజానా అనగా కందులు, రెడ్ గ్రామ్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఫ్యాషియోలస్ మంగో అంటే మినుములు, ఫ్యాషియోలస్ ఆరియస్ అంటే పెసలు, సైజర్ అరైటినం అంటే శనగలు. నెక్స్ట్ లాథెరిజం వ్యాధికి కారణమగు పప్పు ధాన్యం. ఈ కేసరిపప్పు తినటం వల్ల ముఖ్యంగా ఒక నాడీ సంబంధమైనటువంటి వ్యాధి వస్తుంది. దాన్ని మనం లాథెరిజం అని పిలుస్తాం. అలాగే అత్యధిక ప్రోటీన్లు ఇచ్చే మొక్క సోయాబీన్. అయితే మనకి ఇక్కడ గమనించాలి, అత్యధిక ప్రోటీన్లు ఇచ్చే శైవలం అని అడిగితే స్పైరులీనాగా చెప్పుకోవచ్చు. స్పైరులీనా. ఈ స్పైరులీనాలో సింగిల్ సెల్ ప్రోటీన్స్ అనేవి మనకి లభిస్తాయి. శైవలం అయితే స్పైరులీనా చెప్పండి. అదే మొక్క అయితే ఇక్కడ మనకి ప్రధానంగా ఈ సోయాబీన్గా చెప్పుకోవచ్చు. ఈ సోయాబీన్ని పేదవాని మాంసం అని పిలుస్తాం. మధ్యప్రదేశ్ రాష్ట్రం అనేది ప్రథమ స్థానంలో ఉంది. ఈ సోయాబీన్ పరిశోధనా సంస్థ అనేది కేంద్ర సోయాబీన్ పరిశోధనా సంస్థ అనేది ఇండోర్లో ఉంది. ప్రస్తుతం ఇది పరిశుభ్ర నగరము మనకు తెలిసిందే. భారతదేశంలో పరిశుభ్ర నగరము ఇండోర్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. మరి సోయాబీన్ యొక్క శాస్త్రీయనామం ఏంటని అడిగితే, వృక్షనామం ఏంటని అడిగితే గ్లైసిన్ మ్యాక్స్ అని పిలుస్తాం. గ్లైసిన్ మ్యాక్స్ అనగా సోయాబీన్. నెక్స్ట్ పేదవాని మాంసం అనేసరికి సోయాబీన్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అరాకిస్ హైపోజీ అంటే వేరుశెనగ. ఆముదము అంటే రీజినస్. కుసుమ నూనె అంటే టింక్టోరియం. నెక్స్ట్ పొద్దుతిరుగుడు. ఈ పొద్దుతిరుగుడు అనేసరికి దీన్ని హీలియాంథస్ యాన్యువస్ అని పిలుస్తాం. హీలియాంథస్ యాన్యువస్ అని పిలుస్తాం పొద్దుతిరుగుడు. సో కాబట్టి ఇక్కడ ఈ కుసుమ నూనె, అదేవిధంగా పొద్దుతిరుగుడు, ఆముదము, వేరుశెనగ. నెక్స్ట్ ఫెన్నీ అనే వైన్ దేని నుంచి లభిస్తుందంటే జీడిపప్పు నుంచి లభిస్తుంది. ఫెన్నీ అనే వైన్. బంగాళదుంపల నుంచి మనకు వాడక లభిస్తుంది. రై అనేటువంటి మొక్క నుంచి కూడా వాడక లభిస్తుంది. వాడకలో దాదాపుగా 70-80% వరకు ఆల్కహాల్ ఉంటుంది. అత్యధిక ఆల్కహాల్ ఉంది ఈ వాడక. బార్లీ నుంచి బీర్ లభిస్తుంది. అదేవిధంగా విస్కీ అంటే మాల్ట్ నుంచి ప్రధానంగా విస్కీ కూడా తయారు చేస్తారు. అలాగే ద్రాక్ష నుంచి మనకి వైన్ తయారు చేస్తారు. అదేవిధంగా మనకి ప్రధానంగా బ్రాందీ తయారు చేస్తారు. అదేవిధంగా షాంపేన్ కూడా ద్రాక్ష నుంచి తయారు చేస్తారు. నెక్స్ట్ ఫలము నుంచి లభించే ఏకైక నార, దీన్ని అరటి నార అని పిలుస్తాం. సో దీన్ని జనరల్గా ఈ అరటి నార ఏదైతే ఉందో ముఖ్యంగా ఈ అరటిని మనం మనీలా హెంప్ అని పిలుస్తాం. మనీలా హెంప్. ఈ గోగునార ఏదైతే ఉందో ఈ మొక్కను మనం దక్కన్ హెంప్ అని పిలుస్తాం. కిత్తనార అనేసరికి ఇది అగేవ్ అనే మొక్కను మనం కిత్తనార అని పిలుస్తాం. కొబ్బరి నుంచి లభిస్తుంది కదా. కొబ్బరి అనేసరికి కోకస్ న్యూసిఫెరా అని పిలుస్తున్నాం కదా. ట్రీ ఆఫ్ లైఫ్ అని పిలుస్తాం. ఈ ట్రీ ఆఫ్ లైఫ్ అంటే భారతీయ కల్పవృక్షంగా పిలువబడేది కొబ్బరి వృక్షంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ధాన్యాలను ఇచ్చే కుటుంబం. సో ఇది గ్రామినీ అన్నా పోయేసి అన్నా ఒకటే. పప్పు ధాన్యాలను ఇచ్చే కుటుంబం అయితే లెగ్యుమినేస్. సో ఆన్సర్ ఈజ్ 4th one.
పప్పు ధాన్యాలను ఇచ్చే కుటుంబం లెగ్యుమినేసి అన్న, ఫ్యాబేసి అన్న, పాపులినేసి అన్న ఒకటే, కాబట్టి ఆన్సర్ ఫోర్త్ వన్. ఐపోమియా అనగా దీన్ని చిలగడ దుంప అని పిలుస్తాం. ఐపోమియా బటాటస్. ఈ చిలగడ దుంపలో మనకి పీచు వేరు వ్యవస్థ అనేది ఉంటుంది, అబ్బురపు వేరు వ్యవస్థ ఉంటుంది. ఈ అబ్బురపు వేరులో ఈ చిలగడ దుంపల్లో ఆహారం అనేది నిల్వ ఉంటుంది, తల్లివేరు కాదు. సో ఇక్కడ ప్రధానంగా ఈ మూడిట్లో తల్లివేరులో ఆహారం నిల్వ ఉంటే, దీనిలో మటుకు మనకి అబ్బురపు వేరులో ఆహారం అనేది నిల్వ ఉంటుంది. నెక్స్ట్, కూరగాయల రారాజు. ఈ కూరగాయల రారాజు అని దేని పిలుస్తామంటే వంకాయ అనేసరికి సొలానం మెలాంజినా. ఎలియం సెపా అంటే ఉల్లి, లైకోపెసికమ్ ఎస్కులెంటమ్ అంటే టమాటా, అదేవిధంగా సొలానం చోబ్రోజం అంటే బంగాళాదుంప. నెక్స్ట్, కొలకేసి అనగా చామగా చెప్పుకోవచ్చు. పసుపు అంటే కురుకుమా లొంగ. అల్లం అంటే జింజీబర్ అఫిసినాలిస్ అని పిలుస్తాం. అదేవిధంగా పెండలం అనేది ఇది ఒక కందంగా గుర్తుపెట్టుకోవాలి, కందం. కర్ర పెండలం అనేది వేరు, పెండలం అనేది కాండంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో కర్ర పెండలాన్ని మనం జనరల్గా ఏమంటారంటే మానిహాట్ అని పిలుస్తాం, మానిహాట్. ఈ మానిహాట్ అనేటువంటి మొక్క నుంచి ప్రధానంగా టాపియోకా లభిస్తుంది. ఈ టాపియోకా అనే పిండి పదార్థం దేని నుంచి లభిస్తుందని అడుగుతాడు. సో టాపియోకా అనే పిండి పదార్థము కర్రపెండల నుంచి లభిస్తుంది. కర్రపెండలాన్ని మనం మానిహాట్ అని పిలుస్తాం. నెక్స్ట్, ఉల్లిలో తినే భాగాలు అనేవి ప్రధానంగా పత్రపీఠాలు చెప్పాలి. వెల్లుల్లిలో అయితే మనకి పొలుసాకులు అని పిలుస్తాం. వెల్లుల్లిలో మనకి పొలుసాకులు, కానీ ఇక్కడ వీటిని ఇంగ్లీష్లో లీఫ్ బేసెస్ అని పిలుస్తాం. వీటిని స్కేల్ లీవ్స్ అని పిలుస్తాం. స్కేల్ లీవ్స్. కన్నులైతే బంగాళదుంపలుగా మనం చెప్పుకోవచ్చు. పుష్పాసనం అనేది ప్రధానంగా మనకి యాపిల్, అదేవిధంగా స్ట్రాబెర్రీలో తినే భాగము పుష్పాసనంగా మనం చెప్పుకోవచ్చు. దీన్ని ఇంగ్లీష్లో తెలామస్ అంటారు, ఇంగ్లీష్లో తెలామస్ అంటాం. నెక్స్ట్, ఉల్లి వెల్లుల్లిలో ఘాటైన వాసన గల కారణము అలైల్ సల్ఫైడ్ అని పిలుస్తాం. ఈ అలైల్ సల్ఫైడ్నే మనం ఇంకో రకంగా మనం సైన్ ప్రొపనేతియల్ ఎస్ ఆక్సైడ్ అంటారు, ఆక్సైడ్. సో ఇది సల్ఫర్ని కలిగినటువంటి పదార్థము. సో కావున ఇది అలైల్ సల్ఫైడ్ లేదా సైన్ ప్రొపనేతియల్ ఎస్ ఆక్సైడ్ కారణంగా ఈ పంజెంట్ స్మెల్ ఆఫ్ ఆనియన్ అండ్ గార్లిక్ కారణమవుతుంది. క్యాప్సిసిన్ అనేది మిరపలో ఉంటుంది. మిరప యొక్క ఘాటుతనానికి క్యాప్సిసిన్ కారణం. పెప్పర్ స్ప్రేలో కూడా క్యాప్సిసిన్ ఉంటుంది. టమాటా ఎరుపు రంగు కారణం లైకోపీన్. పసుపులో ఉన్న యాంటీసెప్టిక్ పదార్థము కుర్కుమిన్గా గుర్తుపెట్టుకోవచ్చు. టమాటా ఎరుపు రంగు గల కారణం లైకోపీన్గా గుర్తుపెట్టుకోవచ్చు, లైకోపీన్. అలాగే క్యాబేజీలో తినే భాగం షాకీ మొగ్గ, వెజిటేటివ్ బర్డ్. అతిపెద్ద షాకీ మొగ్గ దేనిలో ఉంటుందంటే క్యాబేజీలో ఉంటుంది. మరి క్యాబేజీ యొక్క శాస్త్రీయనామం ఏంటని అడిగితే బ్రాసికా వలరేషియా రకం క్యాపిటేటా అంటాం, క్యాపిటేటా. ఈ క్యాపిటేటా స్థానంలో బోట్రైటిస్ పెట్టామనుకోండి దాన్ని క్యాలీఫ్లవర్ అంటారు, క్యాలీఫ్లవర్ అనేది పుష్ప విన్యాసం, కానీ ఇక్కడ క్యాబేజీ అనేది షాకీ మొగ్గ. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 48. ట్రైగోనెల్లా ఫెనిగ్రీకం. ఈ ట్రైగోనెల్లా ఫెనిగ్రీకం అంటే మెంతులు అని పిలుస్తాం. ఫెనుగ్రీక్ అంటాం కదా, మెంతులు. ఇవి డయాబెటీస్ నివారణకు వాడుతాం. ఆవాలంటే దీన్ని మనం బ్రాసికా నైగ్రా అంటారు, బ్రాసికా నైగ్రా అనగా ఆవాలు. నెక్స్ట్, పాలకూర, స్పైనాచ్. అదేవిధంగా బాదం. ఈ బాదంని మనం టెర్మినేలియా కెటప్ప అంటారు, టెర్మినేలియా కెటప్ప అంటే బాదంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, టమాటా అనేసరికి దీన్ని మనం స్వీట్ యాపిల్ అని పిలుస్తాం, మరి యాడమ్స్ యాపిల్ అని దేన్ని పిలుస్తామని అడిగితే, ఉదాహరణకి మీరు ఇది వాయునాళము, నెక్స్ట్ ఇవి శ్వాసనాళాలు, ఇవి గణపతి గారి ఊపిరితిత్తులు ఆల్రెడీ పాడైపోయినాయి.
సో ఇక్కడ చూడండి, ఈ వాయునాళం ఏదైతే ఉందో దీన్ని ట్రాకియా అని పిలుస్తాం. ఈ ట్రాకియా పైన స్వరపేటిక ఉంటుంది, లారింగ్స్. ఈ స్వరపేటికలో 9 ముదులాస్తులు ఉంటాయి. ఈ 9 ముదులాస్తులో థైరాయిడ్ క్యాటిలేజ్ లేదా థైరాయిడ్ ముదులాస్తి ఉంటుంది. అతిపెద్ద ముదులాస్తి ఇది. ఈ థైరాయిడ్ ముదులాస్తి పురుషులలో పెద్దగా ఉంటుంది స్త్రీలతో పోల్చుకుంటే. అందువల్ల ఈ థైరాయిడ్ ముదులాస్తిని మనం యాడమ్స్ యాపిల్ అని పిలుస్తాం. యాడమ్స్ యాపిల్. పేదవాని యాపిల్ అంటే సిడియం గావా అంటే జామ, రైట్. చిక్కిలి గమ్ముని ఇచ్చే మొక్క అక్రస్ సపోటా. ఈ అక్రస్ సపోటా దీనిలో ముఖ్యంగా లేటెక్స్ ఉంటుంది. ఈ సపోటా మొక్కలో చిక్కిలి గమ్, దీని నుంచి చూయింగ్ గమ్ తయారు చేస్తాం. అనోనాస్ క్వామోసా అంటే సీతాఫలంగా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా క్యారికా పాపియా అంటే బొప్పాయి, సిడియం గావా అంటే ఇది జామ. విటమిన్ ఏ అధికంగా గల ఫలం. ఇక్కడ ఉన్న వాటిలో చూడండి, బొప్పాయి ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ మామిడి పెట్టాలి. పసుపు రంగు మామిడి పళ్ళలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. సో కింగ్ ఆఫ్ విటమిన్ సిగా పిలువబడేది ఉసిరి, రైట్. నిమ్మలో సిట్రిక్ యాసిడ్ అనేది మనకు అధికంగా లభిస్తుంది. నెక్స్ట్ ప్యూనికా గ్రానేటా అనేసరికి దానిమ్మగా మనం చెప్పుకోవచ్చు, దానిమ్మ. నెక్స్ట్ ఇండియన్ గూస్బెర్రీ అంటే ఉసిరి అని పిలుస్తాం, ఉసిరి. దీన్నే ఎంబ్లికా అఫిసినాలిస్ అంటారు. ఎంబ్లికా అఫిసినాలిస్ ఉసిరి, రైట్. సో వేప అంటే అజాడి రక్త ఇండికా మనకి తెలిసిందే. నెక్స్ట్ ఎంబ్లికా అఫిసినాలిస్ అంటే ఉసిరి. నెక్స్ట్ మోరస్ ఆల్బా. ఈ మోరస్ ఆల్బా అనేసరికి దీన్ని మల్బరీ అని పిలుస్తాం, మోరస్ ఆల్బా అనగా మల్బరీ. ఈ టేకు మొక్క యొక్క శాస్త్రీయనామం ఏంటి అని అడిగితే టెక్టోనా గ్రాండిస్ అని పిలుస్తాం, టెక్టోనా గ్రాండిస్. దీన్ని జనరల్గా కింగ్ ఆఫ్ వుడ్ అని పిలుస్తాం. టేకు కింగ్ ఆఫ్ వుడ్. మధ్యప్రదేశ్ రాష్ట్రం ప్రథమ స్థానము. హౌషంగాబాద్లో టేకు పరిశోధనా సంస్థ అనేది ఉంది. అలాగే ఈ టేక్ని మనం కింగ్ ఆఫ్ వుడ్ లేదా ప్రాచ్యదేశపు మహావృక్షం అని పిలుస్తాం, రైట్. నెక్స్ట్ పుచ్చకాయలో మనకు ఆక్సాలిక్ యాసిడ్ ఉండటాన్ని గమనించాలి. నెక్స్ట్ పోమాలజీ అనేసరికి ఫలాల యొక్క అధ్యయనాన్ని పోమాలజీ అంటాం. పుష్పాల యొక్క అధ్యయనాన్ని యాంథాలజీ అంటాం. విత్తనాల యొక్క అధ్యయనాన్ని స్పెర్మాలజీ లేకపోతే దీన్ని మనం కార్పాలజీ అని పిలుస్తాం. అలాగే వృక్షాల యొక్క అధ్యయనం డెండ్రాలజీ అని పిలుస్తాం. వైటిస్ వెనిఫెరా అనగా ద్రాక్షగా గుర్తుపెట్టుకోవచ్చు, ద్రాక్ష. ఇంగువ అనేది రెజిన్ పదార్థంగా గుర్తుపెట్టుకోవచ్చు, ఇంగువ. ఇటీవల కాలంలో చూడండి, ఇంగువ సాగును చేపట్టేటువంటి రాష్ట్రము హిమాచల్ ప్రదేశ్. ఇంగువ అనేసరికి దీన్ని ఫెరులా అసఫోటెడా అంటారు. ఫెరులా అసఫోటెడా అంటే ఇంగువగా మనం చెప్పుకోవచ్చు, ఇంగువ. మరి ఇంకా రెజిన్ ఎక్కడ లభిస్తుంది? సాల వృక్షం ఉంది కదా, సాల వృక్షం. దీన్ని షోరియా రోబస్టా అంటారు, ఈ షోరియా రోబస్టా అనే మొక్క నుంచి డమర్ అనే రెజిన్ లభిస్తుంది. డమర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, డమర్, రైట్. సో అదేవిధంగా మనకి లక్క, జంతుకీటకమైనటువంటి లాక్సిఫెరా లక్క నుంచి లభించినటువంటి లక్క కూడా రెజిన్ పదార్థంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ లక్క అనేది రెజిన్ పదార్థం అని చెప్పాను. రబ్బర్ అయితే మనకి లేటెక్స్. ఈవెన్ మనకి నల్లమందు కూడా లేటెక్స్ నుంచే లభిస్తుంది. అలాగే సపోటాలో కూడా మనకి చిక్కిలిగమ్ కూడా లేటెక్స్ నుంచే లభిస్తుంది. ఇక టానిన్లు అనేవి మనకి తమలపాకు అదేవిధంగా తమలపాకు మరియు తంగేడు రెండిట్లో టానిన్స్ ఉంటే తోడను శుభ్రం చేయడానికి వాడతారు. ఇక జిగుర్లు అనేవి మనకి ప్రధానంగా వేప నుంచి జిగురు లభిస్తుంది, తుమ్మ నుంచి జిగురు మనకి లభిస్తుంది, తుమ్మ. ఈవెన్ మామిడిలో కూడా మనకి జిగురు లభిస్తుంది, కానీ ఇవి ఇంపార్టెంట్ కాదు. ప్రధానంగా మనకి ఏమి ఇంపార్టెంట్? అగర్ అనేది ఒక జిగురు, అగర్. దీన్ని జున్నుగడ్డి అని పిలుస్తాం. కణజాల వర్ధనంలో పోషకయానకంగా న్యూట్రిటివ్ మీడియంగా వాడతాం. అలాగే క్యారాగీనిన్ ఇది కూడా మనకి ఎరుపు శైవలాల నుంచి లభిస్తుంది, ఇది కూడా ఎరుపు శైవలాల నుంచి లభిస్తుంది. ఇవి జిగుర్లుగా మనం, ఈ జిగుర్లన్నీ కూడా పాలీసాక్రేట్స్. జిగుర్లన్నీ కూడా పిండి పదార్థాలుగా గుర్తుపెట్టుకోవాలి. ఆల్ గమ్స్ ఆర్ పాలీసాక్రేట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ రబ్బర్ అనేది లేటెక్స్. నెక్స్ట్ దాల్చిన చెక్క. ఈ దాల్చిన చెక్క అనేసరికి
దీన్ని ప్రధానంగా మనం బెరడుగా గుర్తుపెట్టుకోవచ్చు. బెరడు అంటే దీన్ని మనం బార్క్ అంటారు, బార్క్. అదే బెండు అంటే దీన్ని కార్క్ అంటారు, కార్క్. ఓకే, బెండు వేరు, బెరడు వేరు, రైట్. ఉదాహరణకి ఈ బెండే తీసుకోండి. ఈ బెండు తీసుకున్నట్లయితే మనకి ప్రధానంగా ఓక్ వృక్షం ఉంటుంది కదా, ఓక్ వృక్షం. దీన్ని మనం క్వర్కస్ సూబర్ అంటారు, క్వర్కస్ సూబర్. ఈ క్వెర్కస్ సూబర్ ఏదైతే ఉందో దాదాపుగా 20 సంవత్సరాలు పడుతుంది బెండు తయారవడానికి. ఈ క్వెర్కస్ సూబర్ దీన్ని ఓక్ వృక్షం అంటారు, దీని నుంచి బెండు లభిస్తుంది. బెరడు అనేది దాల్చిన చెక్క. పుష్పం మొగ్గ అంటే లవంగాలు, రైట్. నెక్స్ట్ కొరియాండ్రమ్ సటైవం. కొరియాండ్రమ్ సటైవం అంటే ధనియాలు. పుదీనా అనేసరికి దీన్ని మెంతా పైపరేటా అంటారు, మెంతా పైపరేటా అని పిలుస్తాం, మెంతా పైపరేటా. కరివేపాకు అనేసరికి మొర్రయా కొయినిగే అంటారు, మొర్రయా కొయినిగే. దీనిలో ప్రత్యుత్పత్తి జరిపే వేళ్ళు ఉంటాయని గమనించాలి. రిప్రొడక్టివ్ బర్డ్స్ ఉంటే రూట్స్ మీద గుర్తుపెట్టుకోవాలి. ఆసిమం శాంక్టమ్ అంటే తులసి, ఇంగ్లీష్లో బ్యాసిల్ అంటాం కదా, బ్యాసిల్ తులసి. నెక్స్ట్ క్రోకస్ సటైవస్. ఇక్కడ కెన్నాబిస్ సటైవా అంటే గంజాయి, కెన్నాబిస్ సటైవా. మందార అంటే హైబిస్కస్ రోజా సైనెన్సిస్. క్రోకస్ సటైవస్ అంటే కుంకుమ పువ్వు, దీన్ని మనం సాఫ్రాన్ అని పిలుస్తాం, సాఫ్రాన్. లేదా దీన్ని కేసర్ అని పిలవచ్చు. అలాగే ఈ కుంకుమ పువ్వు అనేసరికి జమ్మూ కాశ్మీర్లో ఎక్కువగా పండుతుంది కదా, రైట్ నో కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ తర్వాత ఎక్కువగా ఈ మధ్యకాలంలో సాగును చేపట్టినటువంటి రాష్ట్రం సిక్కిం. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ వాము అనేసరికి దీన్ని క్యారమ్ క్యాప్టికమ్ అంటారు, సుగంధ ద్రవ్యం ఇది క్యుమినం సిమినం జీలకర్ర. కుంకుమ పువ్వు అనేది ఎండిన కీలాగ్రాలు, డ్రైడ్ స్టిగ్మాస్ అని పిలుస్తాం, ఈవెన్ కీలాలు స్టైల్స్ నుంచి కూడా కీలాల నుంచి కూడా లభిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి మనం ఈ విధంగా వేసుకున్నప్పుడు ఇది కీలాగ్రం అయితే ఇది కీలం, ఇదేమో అండాశయం. ఈ మొత్తం నిర్మాణాన్ని అండకోశం అంటారు, పుష్పంలో గైనీషియం అని పిలుస్తాం. ఇందులో ఈ కీలాగ్రం నుంచి మనకి కుంకుమ పువ్వు అనేది లభిస్తుంది. అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యం. బ్లాక్ గోల్డ్ అంటే మిరియాల యొక్క శాస్త్రీయనామం ఏంటి? పైపర్ నైగ్రమ్ అని పిలుస్తాం, నైగ్రమ్. దీని నుంచి పైపరీన్ అనే పదార్థం లభిస్తుంది. యాలకులు ఇవి సుగంధ ద్రవ్యాల రాణి, క్వీన్ ఆఫ్ స్పైసెస్ అని పిలుస్తాం, ఇది కింగ్ ఆఫ్ స్పైసెస్. గసగసాలు అంటే పెపావర్ సోమ్నిఫెరం అని పిలుస్తాం, నల్లమందు మొక్క. నెక్స్ట్ గ్రీన్ గోల్డ్ అనేసరికి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ తేయాకును గ్రీన్ గోల్డ్ అంటాం, పచ్చబంగారం, వెదురును కూడా పచ్చబంగారం అంటాం, రైట్. ఇలటేరియా కార్డమమ్. ఈ ఇలటేరియా కార్డమోమం అంటే యాలకులుగా గుర్తుపెట్టుకోవాలి. యాలకుల కొండలు ఎక్కడున్నాయి? కేరళలో ఉన్నాయి. యాలకులు అనేవి ఫలాలు, రైట్. యూజినాల్ దేనిలో ఉంటుందంటే యూజినాల్ ప్రధానంగా లవంగాల్లో ఉంటుంది, క్లోవ్స్ అంటాం. లవంగాల దీవెంటే జాంజిబార్. నెక్స్ట్ కెమిలియా సైనెన్సిస్ అంటే టీగా చెప్పుకోవచ్చు, మరో శాస్త్రీయనామం చెప్పుకోవచ్చు థియా సైనెన్సిస్ అంటే టీగా చెప్పుకోవచ్చు. కాఫీ అంటే కాఫియా అరబికా, రైట్. కొకైన్ అంటే ఎరిథ్రోజైలం కోకా అంటారు. కోకో అంటే థియోబ్రామా కోకో అంటారు, కోకో పంటలో ఏపీ మొదటి స్థానం. నెక్స్ట్ తీయని ఆల్కలైడ్ దేనిలో లభిస్తుంది? టీలో లభిస్తుంది. కాఫీలో మనకి కెఫీన్ ఉంటుంది, కాఫీలో తినే భాగం అనేది పరిచ్ఛదం, దీన్ని ఇంగ్లీష్లో పెరిస్పమ్ అంటారు, పెరిస్పమ్ దట్ ఈస్ ది ఎడిబుల్ పార్ట్ ఇన్ కాఫీ, పెరిస్పమ్ అని పిలుస్తాం, రైట్.
పెరిస్పమ్. నెక్స్ట్ అనానస్ సటైవా అనగా పైనాపిల్ అని పిలుస్తాం. పైనాపిల్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రం ఎక్కువగా ఉత్పత్తి చేస్తూ ఉంది పైనాపిల్, రైట్. నెక్స్ట్ షాంపెయిన్ షెర్రీ అనే ఆల్కహాల్స్ దేని నుంచి లభించును? ఇవి ద్రాక్ష నుంచి లభిస్తాయి. సిడార్ అనే ఆల్కహాల్ దేని నుంచి లభిస్తుంది అంటే యాపిల్ నుంచి లభిస్తుంది. యాపిల్ పైరస్ మ్యాలస్ అని పిలుస్తాం. పైరస్ మ్యాలస్ మ్యాలిక్ యాసిడ్ ఉంటుంది కదా, దీనిలో తినే భాగం పుష్పాసనం. యాపిల్స్ ఉత్పత్తులు జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం మొదటి స్థానంలో ఉంది. ఒకవేళ రాష్ట్రం అని అడిగితే హిమాచల్ ప్రదేశ్ గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ బంగాళాదుంపల నుంచి తయారయ్యేది ఏంటని అడిగితే ఇక్కడ ప్రధానంగా వోడకా. ఈ వోడకా మనకి రై అనే మొక్క నుంచి కూడా లభిస్తుందని చెప్పాను. రై సికేల్ సిరియల్ అంటాం. ఎక్కువ ఆల్కహాల్ శాతం ఉంది వోడకా. నెక్స్ట్ బ్రాందీ అయితే దేని నుంచి లభిస్తుంది మనకి? గ్రేప్స్. విస్కీ అయితే మాల్ట్, ధాన్యాల యొక్క మాల్ట్. రమ్ అనేది మొలాసెస్. అధిక ఆల్కహాల్ శాతం గలది ఇప్పుడే చెప్పాను వోడకా. స్కాచ్ విస్కీ దేని నుంచి లభించును? సో ప్రధానంగా మాల్ట్, బార్లీ, ధాన్యపు గింజల నుంచి లభిస్తుంది. కొకైన్ ఇచ్చే మొక్క ఏదని అడిగితే ఎరిథ్రోజైలం కోకా. చాక్లెట్స్ తయారీలో ఉపయోగపడే మొక్క ఏదని అడిగితే థియోబ్రోమా కోకో. ఈ మొక్క యొక్క బీన్స్ విత్తనాలు ఉంటాయి కదా, ఈ విత్తనాల నుంచి ఈ పదార్థం లభిస్తుంది. చాక్లెట్స్ తయారీలో వాడతాం. కెన్నాబిస్ సటైవా అంటే గంజాయి. పెపావర్ సోమ్నిఫెరమ్ అంటే గసగసాలు. పాపీ ప్లాంట్ అంటారు. పాపీ ప్లాంట్ గసగసాలు. నల్లమందు మొక్క ఓపియం, దీని నుంచి మార్ఫిన్ లభిస్తుంది. కోడిన్ అనేది కూడా లభిస్తుంది. మార్ఫిన్, కోడిన్ లభిస్తుంది. గంజాయి మొక్క అనేసరికి కెన్నాబిస్ సటైవా. నల్లమందు మొక్క అనేసరికి పెపావర్ సోమ్నిఫెరమ్ అని పిలుస్తాం. పెపావర్ సోమ్నిఫెరమ్. నెక్స్ట్ వరి యొక్క జన్మస్థలం. వరి యొక్క జన్మస్థలం అనేది చైనాగా చెప్పొచ్చు. కాఫీ యొక్క జన్మస్థలం అనేది ఇథియోపియా లేదా అబిసీనియా అంటాం. టీ యొక్క జన్మస్థలం అనేది చైనా. బంగాళదుంపల యొక్క జన్మస్థలం పెరు. మిరప యొక్క జన్మస్థలం అనేది ప్రధానంగా మెక్సికో. కొబ్బరి యొక్క జన్మస్థలం అనేది ఫిలిప్పైన్స్. రబ్బర్ యొక్క జన్మస్థలం అనేది బ్రెజిల్. కానీ రబ్బరు ఉత్పత్తిలో థాయిలాండ్ మొదటి స్థానం. కొబ్బరి ఉత్పత్తిలో ఇండోనేషియా మొదటి స్థానము. రబ్బరు ఉత్పత్తిలో థాయిలాండ్ మొదటి స్థానము. టేకు ఉత్పత్తిలో మయన్మార్ లేకపోతే బర్మా మొదటి స్థానంలో ఉంది. సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో ఇండియా మొదటి స్థానంలో ఉంది. నెక్స్ట్ చెరుకు. ఈ చెరుకు యొక్క జన్మస్థలం అనేది ఇండియా మరియు న్యూగినియాగా గుర్తుపెట్టుకోవాలి. 1 and 2. షకారం అఫిసినేరం అంటే షకారం అఫిసినేరం అంటే చెరుకుగా గుర్తుపెట్టుకోవచ్చు. కేంద్ర చెరుకు పరిశోధనా సంస్థ లక్నో. పత్తి యొక్క జన్మస్థలం. పత్తి సింధు ప్రజలు పండించారు కదా తొలిసారిగా, ఇండియా. బంగాళదుంపలు సాగుకు ఉపయోగించేవి ఏంటని అడిగితే ప్రధానంగా దుంపకాండాలు, స్టెమ్ ట్యూబర్స్ అంటాం. ఒక బంగాళదుంపను మనం ఈ విధంగా వేసుకున్నప్పుడు దీనిలో కన్నులు ఉంటాయి. కన్నులు ఐస్ అంటాం. ఈ ఐస్ వద్ద కట్ చేసి నాటేస్తే మనకి బంగాళదుంప అనేది వస్తుంది. కాబట్టి కన్నుల ద్వారా, ఐస్ ద్వారా వెజిటేటివ్ ప్రాపగేషన్, శాఖీ ప్రత్యుత్పత్తి బంగాళదుంపలో జరుగుతుంది. బంగాళదుంప అనేసరికి సొలానం ట్యూబరోజం అంటారు. సొలానం ట్యూబరోజం. మొక్కజొన్న యొక్క జన్మస్థలం మెక్సికోగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మ్యూసా పారడైసియాక అంటే ప్రధానంగా అరటి. ఈ అరటిలో పిలక మొక్కలు చామంతి, అరటి అనేసరికి పిలక మొక్కలు లేకపోతే సక్కర్స్ ద్వారా శాఖీ ప్రత్యుత్పత్తి జరుగుతుంది. అలాగే దీనిలో మనకు కొమ్ము ఉంటుంది. కొమ్ము అరటిలో ఉన్న కాండం ఏదంటే కొమ్ము. దీన్ని ఇంగ్లీష్లో రైజోమ్ అంటారు. రైజోమ్ అని పిలుస్తాం, రైట్. కొబ్బరి అంటే కోకస్ న్యూసిఫెరా. బొప్పాయి అంటే క్యారికా పాపయ. దీనిలో పెపాయిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. పెపాయిన్ ప్రోటీన్లను జీర్ణం చేయడానికి ఉపయోగపడే పెపాయిన్ అనే ఎంజైమ్. జామ్ అంటే పేదవాని యాపిల్. సో దీనిలో చీప్గా అత్యధికంగా సి విటమిన్ అనేది లభిస్తుంది. సో దీన్ని సిడియం గావా అంటారు. నెక్స్ట్ బెండు దేని నుంచి లభిస్తుంది? క్వర్కస్ సోబర్. దీన్ని చెప్పాను, ఓక్ వృక్షం అంటారు. ఓక్ వృక్షం. అవైనసటేవా అంటే ఓట్స్. గ్లైజిన్ మ్యాక్స్ అంటే సోయాబీన్. షోరియా రోబస్టా అంటే సాల వృక్షం. రైల్వే స్లీపర్లు తయారు చేస్తారు. సిన్నమోమం జైలానిక అనేసరికి దాల్చిన చెక్క. ఎర్గాటిజం వ్యాధి దేనికి వచ్చును? జనరల్గా ధాన్యాలు. ఈ ధాన్యాలను మనం తీసుకోవటం వల్ల ఎర్గాటిజం అనే వ్యాధి వస్తుంది మనిషికి. సో ముఖ్యంగా రైధాన్యం.
ఫ్యాషియోలస్ మంగో ఈ ఎర్గాటిజంని కలిగించే శిలీంధ్రం పేరు మీకు చెప్పాను కదా, దాన్ని ఏమంటాం మనం? క్లావిసెప్స్ అని పిలుస్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని నుంచి ఎల్ఎస్డి డ్రగ్ కూడా లభిస్తుందని చెప్పాను. ఫ్యాషియోలస్ మంగో అంటే మినుములు, బ్లాక్ గ్రామ్, రైట్. అనకార్డియం ఆక్సిడెంటాలిస్ అంటే జీడి మామిడి. ఖజానా అంటే కందిపప్పు, రైట్. కేసరపప్పు తినటం వల్ల మనకి లాథరిజం అనే వ్యాధి వస్తుంది. బ్రాసికా నైగ్రా అనగా ఆవాలు. నెక్స్ట్, పామాయిల్ పసుపు రంగులో ఉండటం గల కారణం. ఈ పామాయిల్ పసుపు రంగులో ఉండటం గల కారణం ఏంటని అడిగితే వైటమిన్ ఏ చెప్పండి. టమాటా ఎరుపు రంగులో ఉండటానికి లైకోపిన్, పసుపు రంగులో ఉండటానికి కుర్కుమిన్, కెరోటిన్ అనేది క్యారెట్లో మనం చూస్తాం, కెరోటిన్. నెక్స్ట్, బయోడీజిల్ని ఇచ్చే మొక్కలు జట్రోపా పొంగామియా. దీన్ని అడవి ఆముదం అంటారు. దీన్ని గానుగా అంటాం, గానుగా, రైట్. సో ఇది అజోల్లా అనేది వరి పొలాల్లో పెంచే ఒక టెరిడోఫైటా మొక్క, జీవ ఎరువు. సో కాబట్టి 1 and 2 రైట్ ఆన్సర్. కూరగాయల్లో కుళ్ళును కలిగించే బ్యాక్టీరియం, ఇది ఎర్వీనియా అని పిలుస్తాం, ఎర్వీనియా. వెరీ వెరీ ఇంపార్టెంట్. చెరుకులో ఎర్రకుళ్ళు వ్యాధిని కలిగించేది శిలీంధ్రం. గోధుమలో కుంకుమ తెగులను కలిగించేది శిలీంధ్రం. జొన్నలో కాటుకు తెగులను కలిగించేది శిలీంధ్రం, రైట్. సో కుంకుమ అంటే రస్ట్ అని పిలుస్తాం, కాటుక అంటే స్మట్ అని పిలుస్తాం. నెక్స్ట్, వేరుశెనగలో టిక్కా వ్యాధిని కలిగించేది శిలీంధ్రం. కాఫీలో కుంకుమ వ్యాధిని కలిగించేది శిలీంధ్రం. బెంగాల్ క్షామమును కలిగించేది ఇది కూడా శిలీంధ్రం. వరి ఎండు తెగులను కలిగించేది ముఖ్యంగా బ్యాక్టీరియంగా గుర్తుపెట్టుకోండి. సో అగ్గి తెగులు అయితే మనకి శిలీంధ్రంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, సిట్రస్ కాంకర వ్యాధిని కలిగించే బ్యాక్టీరియం. సిట్రస్ అన్నం కదా, ఇది సిట్రై, జాంతోమోనా సిట్రై. నిమ్మలో ట్రిస్టిజా వ్యాధిని కలిగించేది వైరస్. నెక్స్ట్, అరటిలో బంచీ టాప్ వ్యాధిని కలిగించేది, ఇది కూడా వైరస్. పొగాకు మొజాయిక్ వ్యాధిని కలిగించేది, అంటే ముఖ్యంగా టొబాకో మొజాయిక్ వైరస్. తొలిసారిగా కనుగొన్న వైరస్ ఇదే, టొబాకో మొజాయిక్ వైరస్ అంటాం. సో ఇది కలిగించేది వైరస్. నెక్స్ట్, డైబ్యాక్ వ్యాధి గల కారణము కాపర్. ఉదాహరణ చూడండి, మినిమేటా వ్యాధి కారణం పాదరసం. ఇటాయ్ వ్యాధి గల కారణం ఇటాయ్ వ్యాధి గల కారణం కాడ్మియం. సో అలాగే ఇక్కడ మనకి అగ్గి పుల్ల పరిశ్రమలో పనిచేసే వాళ్ళకి ఫాసిజా అనే వ్యాధి వస్తుంది. ఫాసిజా దవడల వ్యాధి, ఫాస్ఫరస్ వల్ల కలుగుతుంది, రైట్. నెక్స్ట్, ఇక్కడ ఫిలాంతస్ అనగా ఉసిరి, పెద్ద ఉసిరి అంటారు, రాతి ఉసిరి. మామూలుగా ఉసిరి అంటే ఎంబ్లికా అఫిసినాలిస్. గ్రేప్ సిటీ ఆఫ్ ఇండియా అని నాసిక్ని పిలుస్తాం. టెక్స్టైల్ సిటీ ఆఫ్ ఇండియా, డైమండ్ సిటీ ఆఫ్ ఇండియా సూరత్. ఆరెంజ్ సిటీ ఆఫ్ ఇండియా నాగపూర్. జోధ్పూర్లో మనకి ఉన్ని బోర్డు అనేది జోధ్పూర్లో, ఊల్ బోర్డు అని జోధ్పూర్లో ఉండటాన్ని గమనించాలి. సో దీన్ని జనరల్గా మనం బ్లూ సిటీ అంటారు, బ్లూ సిటీ. సుగంధ ద్రవ్యాల రాణి యాలకులు, రైట్. మరి రాజు అయితే మిరియాలు. డయాబెటీస్ నివారణకు వాడేది మెంతులు. నెక్స్ట్, పత్తిలో క్రోమోజోముల సంఖ్య 52. పత్తి అనేసరికి దీన్ని మనం గ్యాసిపియం హెర్బేషియం అంటాం. గ్యాసిపియం హెర్బేషియం అని పిలుస్తాం. గ్యాసిపియం హెర్బేషియం అంటే పత్తి. కింగ్ ఆఫ్ ఫైబర్ అని కూడా పిలుస్తాం, కింగ్ ఆఫ్ ఫైబర్. కింగ్ ఆఫ్ ఫైబర్గా పిలువబడేది కూడా మనకి పత్తిగా చెప్పుకోవచ్చు. పొగాకులో 48 క్రోమోజోమ్లు ఉంటాయని చెప్పాను. పొగాకులో 48 క్రోమోజోమ్. చెరుకులో 80 క్రోమోజోమ్లు ఉంటాయి. వరిలో 24 క్రోమోజోమ్లు. మార్ఫిన్ దేని నుంచి లభించును? నల్లమందు మొక్క నుంచి లభిస్తుంది. టేకు పరిశోధనా సంస్థ ఎక్కడుంది? హౌషంగాబాదులో ఉంది. డమర్ అనే రెసిన్ ఇచ్చే మొక్క ఏదని అడిగితే దీన్ని సాల వృక్షం. మరి విల్లో మరియు సాలిక్స్ దీన్ని క్రికెట్ బ్యాట్లు తయారు చేస్తారు.
క్రికెట్ బ్యాట్స్. ఎబోని నుంచి పియానో సంగీత పరికరం తయారు చేస్తారు. ఎబోని కలప. నెక్స్ట్, రైల్వే వ్యాగన్ల తయారీకి వాడే కలప ఏది? రైల్వే వ్యాగన్ల తయారీకి వాడే కలప అనేది దేవదారు. దీన్ని సిడ్రస్ అంటారు. సిడ్రస్ దేవదారు అని పిలుస్తాం. దేవదారు. సాల్ అయితే మనకి రైల్వే స్లీపర్లు తయారీకి వాడతాం. టెక్టోనా గ్రాండిస్ అంటే టేకు, ప్రాచ్యదేశపు మహావృక్షము, కింగ్ ఆఫ్ వుడ్ అని పిలుస్తాం. ఎబోనీతో పియానో పరికరాలు తయారు చేస్తాం. బిలియర్డ్స్ బంతులు, ముఖ్యంగా బిలియర్డ్స్ బంతులు, స్టిక్స్ ఇవన్నీ కూడా మనకి మల్బరీని తయారు చేస్తాం. సరస్వతి వీణ పనస నుంచి తయారు చేస్తాం. ఐవరీ పామ్ నుంచి ప్రధానంగా బిలియర్డ్స్ బంతులు ఐవరీ పామ్ నుంచి తయారు చేస్తాం. మల్బరీ నుంచి హాకీ స్టిక్స్ తయారు చేస్తాం. పనస నుంచి సరస్వతి వీణ తయారు చేస్తాం. సిల్వర్ ఫర్స్ అగ్గిపుల్లలు తయారు చేస్తాం. ఈవెన్ సుబాబుల్ నుంచి కూడా అగ్గిపుల్లలు తయారు చేస్తాం. సుబాబుల్ బహుళార్థ సాధక మొక్క. ఇది బహుళార్థ సాధక మొక్క. నెక్స్ట్, అత్యంత తేలికైనటువంటి కలప, దీన్ని బల్సా అంటారు. దీని శాస్త్రీయనామం ఏంటని అడిగితే వక్రామా అని పిలుస్తాం. ఈ వక్రామా లాగోపస్ అంటే బల్సా, బాగా తేలికైనటువంటి కలప. అత్యంత గట్టి కలప ఏదని అడిగితే మనం ఈ ఆస్ట్రేలియన్ ఐరన్ వుడ్ అని ఇస్తాడు, లేకపోతే గ్వాకమ్ అఫిసినేలిస్ అని ఇస్తాడు. జాగ్రత్తగా గమనించండి. దేవదారు గట్టిగా ఉంటుంది, తేలిగ్గా ఉంటుంది, కానీ తేలికైన మటుకు బల్సా. కొండపల్లి బొమ్మలు. ఈ కొండపల్లి బొమ్మలు అనేసరికి ప్రధానంగా దీంతో తెల్ల పొనికి కర్ర. నక్కపల్లి ఎక్కడుంది? నక్కపల్లి విశాఖ జిల్లాలో ఉంది నక్కపల్లి. అలాగే తెలంగాణలో నిర్మల్ బొమ్మలు, ఆట బొమ్మలు తెల్ల పొనికితో తయారు చేస్తారు. కలపనిచ్చే మొక్కల పెంపకం సిల్వికల్చర్. ఆర్బోరికల్చర్ అంటే వృక్షాల పెంపకం. కూరగాయల పెంపకం ఒలెరికల్చర్. ద్రాక్ష పెంపకం విటికల్చర్. నల్లమందు దేని నుంచి లభిస్తుంది? అపరిపక్వ ఫలాల లేటెక్స్ అమ్మ. దీన్ని మనం అన్రైప్డ్ ఫ్రూట్స్ లేటెక్స్ ఆఫ్ అన్రైప్డ్ ఫ్రూట్స్ అని పిలుస్తాం. లేటెక్స్. నెక్స్ట్, పెరూవియన్ బార్క్ అని దేని పిలుస్తాం అనేసరికి మనం ప్రధానంగా పెరూవియన్ బార్క్ అని దేని పిలుస్తామంటే సింకోనా అఫిసినాలిస్. క్వినైన్ లభిస్తుంది కదా, దీని నుంచి క్వినైన్ లభిస్తుంది. ఓకే. పెపావర్ నుంచి నల్లమందు లభిస్తుంది. థియాసైనెన్సిస్ థియన్ లభిస్తుంది. టీ ఇది. కాఫీ అరబికా కెఫీన్ లభిస్తుంది. టీ మొక్క యొక్క శాస్త్రీయనామం థియాసైనెన్సిస్. నెక్స్ట్, రిసర్పిన్ అనే ఆల్కలైడ్ దేని నుంచి లభించును? సర్పగంధి. దీన్ని ఏమంటాం మనం? రావుల్ఫియా సర్పెంటైనా అని పిలుస్తాం. రావుల్ఫియా సర్పెంటైనా. దీని యొక్క వేళ్ల నుంచి రిసర్పిన్ లభిస్తుంది. పాము కాటుకు, ముఖ్యంగా ఈ అధిక రక్త పీడనాన్ని తగ్గిస్తుంది సర్పగంధి. అశ్వగంధ అనేది వితేనియా సోమ్నిఫెరం అని పిలుస్తాం. దీని నుంచి వితాఫెరిన్ అనే ఆల్కలాయిడ్ లభిస్తుంది. అయితే ఇది లైంగిక ఉద్దీపనకు తోడ్పడుతుంది. ఆంధ్రప్రదేశ్ యొక్క ఔషధ మొక్క అశ్వగంధ. డెడ్లీ నైట్ షేడ్ అని దేని పిలుస్తాం? అట్రోపా బెలడోనా. ఒకసారి గమనించండి. అట్రోపా బెలడోనా నుంచి ఏం లభిస్తుందంటే అట్రోపిన్ లభిస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్రోపిన్. ముఖ్యంగా ఈ అట్రోపిన్ దేనికంటే, ఇది కంటి యొక్క నిర్మాణం చూస్తే మనకి ఇది తారక, లోపల ఇక్కడ కనుపాపు ఉంటుంది. ఈ తారక ఏదైతే ఉందో దీన్ని మనం ఐరిస్ అంటాం. ఐరిస్ తారక. ఇది ప్యూపిల్, కనుపాప. కొంతమంది రివర్స్లో చెప్తున్నారు మహానుభావులు. రైట్. ఇక్కడ ఇది తారక, ఇదేమో కనుపాప. సో ఈ తారకను అనుసరించే మనకి కంటి యొక్క రంగు అనేది ఆధారపడి ఉంటుంది. ఈ అట్రోపిన్ దేనికి ఉపయోగపడుతుందంటే ఈ కనుపాపను పెద్ద చేయడానికి ఉపయోగపడుతుంది. కంటి వైద్యుడు, ఆఫ్థమాలజిస్ట్ ఈ ప్యూపిల్ని పెద్ద చేయడానికి అట్రోపిన్ వాడతాం. అలాగే సెల్లోపేన్ తయారీ కూడా అట్రోపిన్ని మనం జనరల్గా వాడుతూ ఉంటాం. ఓకే. సో ఇది అట్రోపా. మరి అట్రోపా బెలడోనా అనేటువంటి మొక్క నుంచి బెల్లడోనా అన్నాం కదా. ఈ బెలడోనా అనే మాత్రలో ముఖ్యంగా మనకి ఈ మెదడువాపు జ్వరాన్ని కూడా వాడతారు అట్రోపా. దీన్నే మనం డెడ్లీ నైట్ షేడ్ అని పిలుస్తాం. పాయిజన్ నట్టుగా పిలువబడే మొక్క ఏది? ఇది నక్స్వామిక. దీని నుంచి బ్రూసిన్ లభిస్తుంది. అలాగే స్ట్రిక్నిన్ కూడా లభిస్తుంది. ఒంటి నొప్పులు కట్ట వాడతారు. పాయిజన్ నట్.
దతుర అంటే దీన్ని థార్న్ యాపిల్ అంటారు. థార్న్ యాపిల్ ఉమ్మెత్త కదా, ఉమ్మెత్త. బ్రూసిన్ దేని నుంచి లభిస్తుంది? నక్స్వామిక అని చెప్పి పిలుస్తాం. నెక్స్ట్ స్ట్రొమోనియం దేని నుంచి లభించును? స్ట్రొమోనియం. ఈ స్ట్రొమోనియం అనేది ప్రధానంగా మనకి దతురా మొక్క నుంచి లభిస్తుంది. స్ట్రొమోనియం చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఇది అన్ని రకాలుగా నొప్పులు గట్ట తగ్గించడానికి అన్నిటికీ ఉపయోగపడుతుంది స్ట్రొమోనియం. నెక్స్ట్ ఎత్తైన ఆవుత బీజ మొక్క యూకలిప్టస్. వేగంగా పెరిగే ఆవుత బీజ మొక్క కూడా యూకలిప్టస్, నీలిరావి చెట్టు అంటాం. కానీ బాంబూసా ఏంటి? వేగంగా పెరిగే గడ్డి జాతి మొక్క. సైకస్లు ఏముంటాయి? అతిపెద్ద నగ్న అండాలు ఉంటాయి. నేకిడ్ ఓవ్యూల్స్ అంటాం. సెక్వోయి అనేది ప్రపంచంలో అత్యంత ఎత్తైనటువంటి వివృత బీజ మొక్క. జిమ్నోస్పర్మ్ ప్లాంట్, టాలెస్ట్ ట్రీ ఇన్ ద వరల్డ్. హృదయ సంబంధ రోగాలను తగ్గించడానికి వాడే ఆల్కలాయిడ్ డిజిటాలిన్ అని పిలుస్తాం. ఈ డిజిటాలిన్ మనకి డిజిటాలిస్ పర్పూరియా దీన్ని మనం ఫాక్స్ గ్లోవ్ ప్లాంట్ అంటారు. ఫాక్స్ గ్లోవ్. ఈ డిజిటల్ పత్రాల నుంచే ఇది లభిస్తుంది. ముఖ్యంగా ఈ హృదయ సంబంధ రోగాల్ని తగ్గిస్తుంది. ఇండియన్ హెర్బల్ డాక్టర్ అని దేని పిలుస్తామంటే వేప. కొబ్బరి అనేసరికి ట్రీ ఆఫ్ లైఫ్, భారతదేశ కల్పవృక్షం. మామిడి మ్యాంజిఫెరా ఇండికా, భారతదేశం గర్వించదగ్గ పండు, ఫలాల యొక్క రాజు, ప్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా. ఉసిరి అనేసరికి కింగ్ ఆఫ్ విటమిన్ సి. రమ్ దేని నుంచి తయారు చేస్తారు? రమ్ అనేది ప్రధానంగా మనకి దేని నుంచి తయారవుతుంది? రమ్ అనేది ఉదాహరణకి తీసుకుంటే ఈ మొలాసెస్, చెరుకు యొక్క మొలాసెస్ నుంచి తయారవుతుంది. నెక్స్ట్ తొలి సింథటిక్ రబ్బర్ ఏది? దీన్ని బ్యూటాడిన్ అని పిలుస్తాం. ఇవన్నీ కూడా సింథటిక్ రబ్బర్లే. అయితే మనకి సహజమైన రబ్బర్ గుర్తుపెట్టుకోండి, ఐసోప్రీన్ అంటారు. ఐసోప్రీన్ అని పిలుస్తాం సహజమైన రబ్బర్. తొలి సింథటిక్ రబ్బర్ కర్మాగారం ఎక్కడ ప్రారంభించారు? ఇది బరేలీ, ఉత్తరప్రదేశ్. తొలి ఎరువుల కర్మాగారం ప్రభుత్వ రంగంలో సింద్రి, జార్ఖండ్. పప్పుధాన్యాల పరిశోధనా సంస్థ కాన్పూర్. ఇక్కడే గ్రీన్ పార్క్ స్టేడియం ఉంది. ఇక్కడే వీర్ సురేంద్ర సాయి ఎయిర్పోర్ట్ కూడా ఉంది. లక్నో గోమతి నది ఒడ్డున ఉంది, మనకు తెలుసు. ఇక్కడ చాలా సంస్థలు ఉన్నాయి. సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, పారిశ్రామిక విష పదార్థాల పరిశోధనా సంస్థ, నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది లక్నో. అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి విమానాశ్రయం కూడా లక్నోలో మనం చూడవచ్చు. సహజ రబ్బర్ ఇప్పుడే చెప్పాను, ఐసోప్రీన్. జిగుర్లు దేని నుంచి లభించును? అకేషియా అంటే తుమ్మ నుంచి లభిస్తుంది. అజాడి రక్త అనేసరికి మనకి వేప నుంచి లభిస్తుంది. అక్రస్ అంటే సపోటా, దీని నుంచి కూడా లభిస్తుంది. దీని యొక్క లేటెక్స్ నుంచి. అన్నీ రైట్ ఆన్సర్. జున్ను గడ్డి లేదా చైనా గడ్డి అంటే అగర్ అని పిలుస్తాం. అగర్. ఇది క్యారాగీనన్. ఇది ఎరుపు శైవలాల నుంచి లభిస్తుంది. నెక్స్ట్ తొలి సింథటిక్ దారం ఏదంటే నైలాన్ చెప్పాలి. నైలాన్. పీవీఎస్ అంటే పాలీవినైల్ క్లోరైడ్. రేయాన్ అంటే ఫస్ట్ ఆర్టిఫిషియల్ సిలిక్, సో కాబట్టి ఆర్టిఫిషియల్ సిలిక్ రేయాన్. నెక్స్ట్ బయోస్టీల్ అంటే పట్టు అని పిలుస్తాం. పట్టు మనకు తెలిసింది. ఇక్కడ సెరిసిన్ అదేవిధంగా ఫైబ్రోయిన్ అనే ప్రోటీన్లు పట్టులో ఉంటాయనే విషయం మనకి తెలిసిందే. నెక్స్ట్ టర్పంటైన్ ఆయిల్, ముఖ్యంగా రెజిన్ నుంచి టర్పంటైన్ ఆయిల్ వస్తుంది. పైనస్ అనే మొక్క, పైనస్. గింకో బైలోబా అనేది ఏంటని అడిగితే ఇదొక సజీవ శిలాజ వృక్షంగా గుర్తుపెట్టుకోవాలి. సజీవ శిలాజ వృక్షం గింకో బైలోబా. సాలిక్స్ విల్లో నుంచి మన క్రికెట్ బ్యాట్లు తయారు చేస్తారు. సాల్ అంటే షోరియా రోబస్టా, దీని నుంచి రైల్వే స్లీపర్లు తయారు చేస్తారు. టానిన్లు దేని నుంచి లభించును? తమలపాకు, పైపర్ బీటిల్ అంటాం కదా, పైపర్ బీటిల్. తంగేడు, కేషియా ఆరిక్యులేటా, తెలంగాణ రాష్ట్ర పుష్పం తంగేడు. ఈ రెండింటి నుంచి మనకి టానిన్ లభిస్తాయి. తోళ్ళను శుభ్రం చేయడానికి వాడతారు. తోళ్ళను శుభ్రం చేయడాన్ని ఏమంటాం మనం? ట్యానింగ్ అని పిలుస్తాం. ట్యానింగ్. ఈవెన్ ఎండలో కూడా నిలబడితే నా చర్మం నల్లగా మారుతుంది, దాన్ని కూడా ట్యానింగ్ అని పిలుస్తాం. సో కాబట్టి ట్యానిన్లు. ఈవెన్ తోళ్ళను శుభ్రం చేయడానికి ట్యానింగ్ అంటాం. HClను కూడా, హైడ్రోక్లోరిక్ యాసిడ్ని కూడా తోళ్ళను శుభ్రం చేయడానికి వాడతాం. ముఖ్యంగా ఈ తోలు అనేసరికి లెదర్ సిటీ ఆఫ్ ఇండియా కాన్పూర్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. కాన్పూర్ మెగా లెదర్ పార్క్ కూడా కాన్పూర్లో ఉంది. పత్తి గింజల నుంచి పత్తి కేశాలు, ఈ పత్తి కేశాలను వేరు చేయడాన్ని ఏమంటారంటే జిన్నింగ్ అంటాం. స్పిన్నింగ్ అంటే నూలు ఉడకడం. రీలింగ్ అంటే పట్టుదారం తీయటం. రెట్టింగ్ అంటే నార తీయటాన్ని రెట్టింగ్ అంటాం. ఇవే కాకుండా మనకి చూడండి బ్రెయిలింగ్ ఉంది. బ్రెయిలింగ్. ఈ బ్రెయిలింగ్ ఏదైతే ఉందో ఇది పక్షి యొక్క ఒక రెక్కను కట్టేస్తారు.
అందువల్ల పక్షిని ఎగరకుండా చేస్తుంది, దాన్ని బ్రెయిలింగ్ అంటారు. పెర్చింగ్ ఉంది, పెర్చింగ్ పక్షి తలకిందులుగా వేలాడుతుంది, పెర్చింగ్ అంటాం. పెకింగ్ ఉంది, పక్షులు పొడుచుకుంటూ ఉంటాయి, పెకింగ్ అంటాం. డీబీకింగ్ ఉంది, డీబీకింగ్ పక్షులు ముక్కులను కత్తిరించటం. డుబ్బింగ్ ఉంది, డుబ్బింగ్ అంటే ఈ పక్షి యొక్క తలకాయ మీద మనకి ఈ తురాయిలు ఉంటాయి కదా, వ్యాటిల్స్ తురాయిలు, వాటిని కట్ చేస్తారు, దాన్ని మనం డీబీకింగ్ అంటాం. క్యానిబాలిజం ఉంది, ఈ క్యానిబాలిజం అంటే స్వజాతి భక్షణ. ఉదాహరణకి మనం రాచనాగు తీసుకోండి, కింగ్ కోబ్రా, నాజా హెన్నా, దానిలో స్వజాతి భక్షణ ఉంటుంది. అలాగే నల్లిలో కూడా స్వజాతి భక్షణ ఉంటుంది. తేలులో కూడా స్వజాతి భక్షణ ఉంటుంది. ఈ తేలులో ఆడతేలు మగతేలుని తినేస్తుంది, రైట్. ఇవి కొన్ని అంశాలు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మీరు లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. సో తదుపరి వీడియోలో మనం ఇది లెవెల్ 1కి సంబంధించినటువంటి టెస్ట్. ఇది లెవెల్ 2 టెస్ట్ కూడా గణపతి ఇన్స్టిట్యూట్లో మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం. లెవెల్ 2 టెస్ట్లో మనకి జతపరచటాలు, అదేవిధంగా ఆరోహణ క్రమాలు, నెక్స్ట్ స్టేట్మెంట్ క్వశ్చన్స్, ఇవన్నీ కూడా ఉంటాయి. చాలా అద్భుతమైనటువంటి టెస్ట్లు అనేవి, టాపిక్ వైజ్ టెస్ట్లు అనేవి మనం గణపతి ఇన్స్టిట్యూట్లో మనం కండక్ట్ చేసుకుంటా ఉన్నాం, టాపిక్ వైజ్ టెస్ట్లు. సో కాబట్టి ఇక్కడ ఈ టాపిక్ వైజ్ టెస్ట్లన్నీ కూడా మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. సో కావున ఇప్పుడు ఉదాహరణకి ఈ టెస్ట్కి సంబంధించి మీరు ఎన్నో విషయాలు మీరు నేర్చుకుని ఉన్నారు. కాబట్టి ఇలాంటి ప్రతిదీ కూడా మీకు టాపిక్ వైజ్ టెస్ట్ అనేది గణపతి ఇన్స్టిట్యూట్లో లభిస్తుంది. తెలివైన విద్యార్థి యొక్క గొప్ప ఎంపిక గణపతి ఇన్స్టిట్యూట్. మొన్న జరిగినటువంటి సబ్ ఇన్స్పెక్టర్స్లో ఎక్కువ ఉద్యోగాలు సాధించినటువంటి సంస్థ గణపతి మాత్రమే. కావాల్సి ఉంటే మీరు ఆ ఫొటోస్ గట్ట అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో ఎక్కువ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు సాధించి మనం ఆంధ్రప్రదేశ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్గా మనం ముందున్నాం. సో అదేవిధంగా అథమెటిక్ రీజనింగ్ సంబంధించి సో మనకి శివశంకర్ సార్, అదేవిధంగా బాలచంద్రన్ సార్ అద్భుతంగా మనకి అథమెటిక్ రీజనింగ్ టీచ్ చేస్తూ ఉన్నారు. సో ఈ సమాచారంతో పాటు మీకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 20 వరకు మీకు ఫిబ్రవరి 21 వరకు సోమవారం నాడు కరెంట్ అఫైర్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. సో దాన్ని కూడా మీరు ఫాలో అవుతారని ఆశిస్తూ ఉన్నాను. ఇక్కడ జనరల్ స్టడీస్ అనేది చాలా విస్తృతంగా పెరిగిపోయింది. ఒకసారి మీరు ఈ టెస్ట్లో ఉన్నటువంటి అంశాలు కనుక మీకు తెలియపోయినట్లయితే ఇంకా బాగా చదవటానికి ప్రయత్నించండి. ఓకే, ఎప్పుడు మీ విజయాన్ని కోరుకునే మీ అన్నయ్య గణపతి సార్ ఫ్రమ్ గణపతి ఇన్స్టిట్యూట్, కాకినాడ, ఆంధ్రప్రదేశ్. మీట్ యూ టుమారో with more current affairs and general studies classes.